ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.68 కోట్ల మందిని సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 82 లక్షల మందికి అభిప్రాయాలను తీసుకుంది. వీటి ఆధారంగా ఇవాళ సీఎం చంద్రబాబు అధికారికంగా కీలకమైన ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం ప్రోత్సహించడానికి ప్రభుత్వం భావిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్క్ ఫ్రం హోం పాటు నైబర్హుడ్ వర్కింగ్ మరియు కో వర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇంటి నుంచే పని విధానంలో వసతులు మరియు అవకాశాలు కల్పించడం మరియు శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు సృష్టించనున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రం హోం సర్వే నిర్వహించనున్నారు. 2.68 కోట్ల మందిని సర్వే చేయడంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 82 లక్షల మందిని సర్వే చేశారు. వీరిలో 1.70 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నట్టు వివరించారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు తగిన అవకాశాలు లేవని, అటువంటి వారిని కల్పిస్తే తాము వర్క్ ఫ్రం హోం విధానంలోనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని 20 లక్షల మంది పైగా ఉన్నారు. సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు 9 లక్షల మంది ఉండగా, డిప్లొమా మరియు ఆపై చదువులు చదివిన వారు 10 లక్షలకు పైగా ఉన్నారని, ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం సెంటర్లు మరియు పని స్టేషన్లను ఏర్పాటు చేయడంలో భవనాలపై సర్వే నిర్వహించనున్నారు. విద్యా అర్హతలు ఉండి పని చేయడానికి సామర్థ్యం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించుకున్నది. మీకు ఇటువంటి సమాచారం వెంటనే రావాలంటే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.